ప్రశస్త నామములో అందరికీ వందనాలు. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. మా రక్షణకర్త అయిన యేసు ప్రభువా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పునరుద్ధానుడా, మీకు వందనాలు వందనాలు వందనాలు. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమున కూడి వచ్చిన మేమందరము నాయన హృదయమారా మనసారా మిమ్మలను కీర్తించి ఆరాధించి స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మీ నామాన్ని ఆయన హెచ్చించి వాక్యమును మా ప్రభా ధ్యానించుకొని బల్లారాధనలోను కీర్తనలోను మిమ్మల్ని మహిమపరిచే వారిగా మేము ముందుకు సాగునట్లుగా మమ్మలను మీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వస్తున్న వారిని అయినా వాడి ఆటంకాలు తొలగించి త్వరగా రావడానికి సహాయం చేయండి. ఆసక్తితో ఆశపడి ఆశీర్వాదం కొరకు నాయన, దీవెనల కొరకు నాయన, మీ దగ్గరకు రావటానికి నాయన, మీ కృప కొరకు కనిపెట్టుకునే వారిగా ఉన్నట్లుగా తండ్రి ప్రతి వారిని సిద్ధపరచమని కోరుకుంటున్నాను. మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి మా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చిన్న మందా భయపడకుడి అని సెలవిచ్చాం. కొద్దిమందిగా మేము చేరి మీ సన్నిధిలో నాయన ఆరాధించుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సంఘ సహవాసాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటారు. పాటలు పాడుతుండగా స్వరములను ముట్టండి. వాక్యమైన దేవా మాట్లాడండి. ఆరాధనలు సమస్తములో మీరు అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందమని యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలు రాక్షసి వృక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని.
నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలపితివి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలసితివి. నీ శిరము వానకు తడచినను, నీ శిరము వానకు తడచినను, నన్ను రక్షించుటకు వేసితివి. నన్ను రక్షించుటకు వేసితివి. నీ జల్దరు వృక్షపు చప్పలు కొడుతూ గట్టిగా చప్పలు కొడుతూ భరితుడనైతిని ఓ ప్రియుడా నాతి సుందరుడా ధవళవర్ణుడా నాకతి ప్రియుడా ఓ ప్రియుడా నాతి సుందరుడా ధవళవర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు. ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను. నా ప్రియుని కొరకు కనిపెట్టెదను. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ విందు చాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందు చాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారమున కందించి, జీవాహారమున కందించి పరమగీతములను నేర్పితివి. పరమగీతములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నేనానందభరితుడనైతిని. హల్లెలూయా. సీత వచ్చి పాట పాడుతున్నాం, మనందరం ఎక్కివిద్దాం. పాట పాడుతున్నప్పుడు సపోర్ట్లు కొడుతూ మనందరం ఎక్కివిద్దాం. కృపగల దేవా కలువరినాదా కొనియాడేదని గణనామం. కృపగల దేవా కలువరినాదా కొనియాడేదని గణనామం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువ సితారా నే చేబూని కలువరి ప్రేమను గానము చేసేదా. సిలువ సితారా నే చేబూని కలువరి ప్రేమను గానము చేసేదా. సిలువలో పాపికి
రక్షణ కలదని సిలువలో పాపికి రక్షణ కలదని సిలువే నా జీవిత విలువని సిలువే నా జీవిత విలువని హల్లెలూయా 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 మహిమతో నీవు విచ్చేయు వేళ కడబురం రోగగా నిన్ను సంధింతును మహిమతో నీవు విచ్చేయు వేళ కడబురం రోగగా నిన్ను సంధింతును రెప్పపాటులో మార్పు పొందేదాను రెప్పపాటులో మార్పు నొందేదాను అక్షయ రూపమునే దాల్తును అక్షయ రూపమునే దాల్తును హల్లెలూయా 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 కృపగల దేవా కలువరి నాద కొనియాడేదని ఘననామం కృపగల దేవా కలువరి నాద కొనియాడేదని ఘననామం హల్లెలూయా 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 నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో
కనిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేముని నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేముని నిత్యము నిన్ను వెంబడించెదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట నటనలు రేలింద హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపట నటనలు లాలించు హృదయాన్ని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా హల్లెలూయా హల్లెలూయా నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటిని ఎదుటే నిలిచే నీపైనే
ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటిని ఎదుటే నిలచే నీపైనే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయనే. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలెము నీడయే నాకు మేలాయనే. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలెము నీడయే నాకు మేలాయనే. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నడిపిస్తాడు నా దేవుడు అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నమ్మి పాడతామా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమిలో కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన. కష్టాల కలిమి కాల్చివేసిన, శోకపు గుండెను చీల్చివేసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క కలిమి కరిగిపోయినా. నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. మరొకసారి తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా
నన్ను విడువడు. స్వరమెత్తి పాడదామా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, నాకున్న కలిమంతా కరిగిపోయిన, నాకున్న బలమంతా తరిగిపోయిన. ఎవరి చిత్తం జరగాలంట మన జీవితాల్లో? ఎవరి చిత్తం జరగాల? దేవుని చిత్తము మన జీవితాల్లో. ఆయనని మనం గనుక అనుమతిస్తే మన జీవితాల్లో కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనము తప్పటడుగులు వేస్తున్నా ఆయన మన చేయి పట్టి మన వెన్ను తట్టి మనల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా. ఒకసారి మన రెండు చేతుల ఆకాశము తట్టెత్తి, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు నీ దేవునికే తెలుసు. అంధకారము దారి మూసేసినట్టుందా? నీకున్న సంపద అంతా కరిగిపోయిందా? నీకున్న బలమంతా పోయిందా? నీ చుట్టూ కష్టాలే ఉన్నట్టు అనిపిస్తుందా? లేదా నీవు పోగొట్టుకున్న దాన్ని బట్టి నీ గుండె శోకంతో నిండిపోయిందా? ఈరోజు దేవుని సన్నిధిలో నీ చెయ్యి ఎత్తి, అయ్యా నీ చిత్తము నా జీవితంలో జరగాలి, నీవు నన్ను నడిపించు అని ఈరోజు నువ్వు అడగగలిగితే, నీవే పరిస్థితిలో ఉన్నా ఆయన నీ చెయ్యి పట్టి మన వెన్ను తట్టి నడిపించే దేవుడై ఉన్నాడు. హృదయపూర్వకంగా మనసారా, మనుష్యుల కోసం కాదు గాని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని వైపు చూస్తూ, నీ రక్షకుడి వైపు చూస్తూ, నీ విమోచకుడి వైపు చూస్తూ చెప్పగలవా ఈ మాట? అయ్యా నీవు నన్ను నడిపిస్తావయ్యా, నేను నీ చిత్తానికి ఒప్పుకుంటున్నాను. నడిపిస్తాడు శ్రమలోనై. స్వరమెత్తి పాడదాం. అవును యేసయ్యా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. అవును యేసయ్యా. శ్రమలోనైనా నన్ను విడువడు. మరి ఒకసారి, నడిపిస్తాడు నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకి ఎంతమంది ఆలోచన కర్తలు ఉన్నా, మీకు సజెషన్స్ చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నా, మొదటిగా మనం ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడిగితే ఆయన చక్కని ఆలోచన చెప్తాడంట. ఎలాంటి ఆలోచన? చక్కని ఆలోచన. నీకు నాకు మేలుకరమైంది, నీ కుటుంబానికి, నీవు చుట్టుపక్కల నీతో ఉన్న వాళ్ళందరికీ మేలుకరమైన ఆలోచన దేవుడు చెప్తాడు. కాబట్టి మన జీవితాల్లో ఏ అవసరం వచ్చినా మొదట ఎవరిని అడగాల? చెప్పాలా గట్టిగా? ఎవరిని అడగాల? హల్లెలూయా. మన మధ్యలో శ్రావణి గ్రేస్ అంటే వచ్చే ఒక పాటను పాడుతుండగా మనం ఏకీభవిద్దాం. ఆ తర్వాత మనం ధ్యాన కీర్తనలోనికి వెళ్దాం.
ఒక క్షణమైన నిన్ను వీడినా నేను పాటను పాడు. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలో కాపాడును. కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలో కాపాడును. కాపరివైన నీ మందలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 124వ అధ్యాయం చదువుకుందాం. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు
తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఈ వాక్యం దేవుడు. దేవుని నామమున స్తోత్రములు. హల్లెలూయా. అందరు బాగున్నారా? ఓకే. ఈ యొక్క కీర్తన ఎవరు రాశారండి? దావీదు రాశారు. ఎక్కడ రాశారు? యాత్ర వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఈ కీర్తన రాశాడు. యాత్ర చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఈ కీర్తన రాశాడు అనమాట. కాబట్టి ఈ కీర్తనను మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకున్నాం. మొదటి వచనం చదవండి ఒకసారి. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడలా. చాలండి. చాలా మంది మనుషులు మన మీదకి లెగుస్తూ ఉంటారు. ఉత్తికే. దేనికి లెగుస్తారండి? ఉత్తి పుణ్యానికే. మనం ఏం అనకపోయినా చాలా మంది మన మీదకి వస్తూ ఉంటారు. ఎందుకంటే దుష్టుడు వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం, అయ్యో మన స్నేహితుడు, అయ్యో నా సోదరి, నా సహోదరుడు ఈ సంఘానికి వెళుతున్నాను, అయినా సరే నా మీదకి ఎందుకు ఇలాగ వస్తున్నాడు, ఎందుకు ఇలాగ నా మీద ఇలాంటి మాటలు అంటున్నాడు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ వారిని ఎవరు ప్రేరేపిస్తున్నారండి? దుష్టుడు మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడు. మనుషులను మృంగేయాలా, మనుషుల్ని మాట్లాడాలి, మనుషులను అనేక రకాల శ్రమలు పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలని ఈ దుష్టుడు ఎవరిని గర్జించి సింహం వల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. ఎవరు ఎక్కువగా మందిరానికి వస్తున్నారు క్రమం తప్పకుండా, ఎవరు దేవుళ్ళలో ఎక్కువ ఉంటున్నారు, దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తున్నారు అని చెప్పేసి దుష్టుడు ఒక ప్లాన్ వేసుకొని వారందరికీ అపనయం కలిగించేలాగా వారి మీదకి ఎవరో ఒకరిని మన మీద గుసగొలుపుతా ఉంటాడు. కాబట్టి ఈ మనుషులందరూ మన మీదకి లేచినప్పుడు యెహోవా గాని మనకు తోడై ఉండని ఎడలా ఏండే వారి ఆగ్రహం మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణముతోనే మిరింగివేసి ఉందురు. ఇప్పుడు వరకు దేవుడు మనల్ని ప్రాణముతో ఉంచినందుకు మనం అందరం ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ చాలా మంది, కొంతమంది దినము చూడలేక నశించిపోయి ఉన్నారు. అయినప్పటికీ మనల్ని అయితే సజీవుల గుంపులో ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ఆహారం ఇచ్చి పోషిస్తున్నందుకు దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. ఎంతైనా దేవుడికి స్తోత్రం చెప్పుకుంటాం, తప్పులేదు. మనం ప్రాణంతో ఉన్నామంటే దేవుని కృప. దుష్టుడి నుంచి మనం భద్రపరచబడ్డామంటే దేవుని కృప. ఆయన కృప లేనిదే మనము ఏమీ లేము. అందుకే దావీదు అంటాడు, నీ కృప నాకు చాలునయ్యా. ఆయన కృప ఉంటే చాలు. మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా
ఆయన కృప లేకపోతే మనం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉంటాం. కాబట్టి ఇప్పుడు చాలా మంది కూడా ఆయన కృప లేకుండానే చాలా మంది జీవిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఆయన కృప వల్లే బ్రతుకుతున్నాం. దేవుని నమ్ముకున్నాను నమ్ముకోపోయినను కూడా ఆయన కృప వల్లే బ్రతుకుతున్నారు. చాలా మంది అనుకుంటారు, చాలా మంది దేవుడు లేడు, ఎవరు లేరు, నేనే బ్రతుకుతున్నాను, నేనే ఉంటున్నాను, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నేను ఒక్కడనే బ్రతుకుతున్నాను అనుకుంటారు. కానీ మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నారా లేదా? దేవుడు కురిపిస్తున్నారండి. వర్షం అందరి ఇళ్ళకి వెళ్తుందా? అందరినీ కాపాడుతుందా? అందరికీ భూమి ఫలాలు ఇస్తుంది కదా. అలాగే మంచివారి మీద చెడ్డవారి మీద కూడా దేవుడి యొక్క కృప ఉన్నది, కానీ వారు తెలుసుకోలేరు. కాబట్టి మనుష్యులమైన మనము చాలా దినాలు అనుకుంటాం మనం ఎవ్వరు సహాయం లేరు, మనం ఒక్కడమే బ్రతుకుతున్నాం, నేనే హీరోని అనుకుంటాం చాలా మంది. కాబట్టి దేవుని కృప లేనిదే మనం బ్రతకలేము. ఆ మనుషులు మనలను మృంగుదామా, ఎవరెవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉంటారు. దుష్టుడు తిరుగుతూ ఉంటాడు, కానీ మనలను ఆయన కృప వలనే మనం సాధ్యపరుస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రవాహములు 4వ వచనం ఒకసారి చదవండి. జలములు మనల్ని ముంచివేసి ఉన్నట్లు ప్రవాహములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును. శ్రమలనే ప్రవాహమును మన మీదకి వదులుతూ ఉంటాడు దుష్టుడు. చాలా మంది శ్రమల్లో ఉంటాం. నాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నేను మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దేవునిలో ఉంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, కానీ నాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది నిరుత్సాహంగా ఉంటారు. కానీ వాటన్నిటి నుంచి కాపాడువాడు ఎవరండి? దేవుడే. కాబట్టి మనం ప్రాణంతో ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప వలె మనం బ్రతుకుచున్నాం అన్నమాట. ఆఖరి వచనం చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగును. కాబట్టి మన ఎవరి సహాయం మనకు ఉండదండి. చాలా మంది చాలా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు సహాయం చేసేవారు ఉండరు. కాబట్టి మనం ఆయన తట్టు చూసి ఆయన యందు నమ్మిక ఉంచి దావీదు వలె మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినను, ఎన్ని ఇబ్బందులు వచ్చినను ఆయన చూస్తూ ఆయనకు మనకు తోడై ఉంటాడు. కనుక మన శ్రమల్లో నుంచి వెళుతున్నప్పుడు మనం ఆయన ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతుండాలి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. శ్రమనందుట నాకు మేలాయను అంటాడు దావీదు. ఏమంటాడండి? శ్రమ కలుగుట నాకు మేలు. శ్రమలు రావటం మంచిదే. మనం అనుకుంటే చాలా మంది ఎన్ని శ్రమలు వస్తున్నాయని. శ్రమల్లో నుంచి మనల్ని ఆశీర్వాదాల కర్తగా చేయాలంటే దేవుడు శ్రమ పెడతాడు, మనల్ని శ్రమ పెడతాడు. అని మరీ తట్టుకోలేని శ్రమలు ఏమి పెట్టడు. కాబట్టి మనం శ్రమలని వచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధికి రావాలి, దేవునిలో ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించి మనం వెంట్రుకలు ఫలింపచేయలాగా దేవుడి ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. భక్తుడు అంటున్నాడు, యెహోవా మనకు తోడు ఉండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందరు. ఈరోజు ఆయన తోడు, ఆయన కృప, ఆయన కాపుదల మనకి ఉంది కనుకనే ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో మన 2 చేతులెత్తి ఆయన నామాన్ని గణపరుద్దాం. ఆరాధన సమయము అతి ప్రాముఖ్యమైన సమయము. మనకున్న ఇబ్బందుల గురించి ప్రార్థన చేసే సమయం కాదండి. ఆయన నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఆయన నామాన్ని స్తుతించి గణపరిచే సమయం. కాబట్టి నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీకున్న అనారోగ్యం గురించి ఇప్పుడు ప్రార్థన చేయొద్దు, కానీ నీ జీవితంలో దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, అందుకు ఆయనను స్తుతించు. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యమునిచ్చాడు, అందును బట్టి ఆయనను స్తుతించు. అన్నిటికన్నా మరి ముఖ్యంగా ఆయన పునరుద్ధాన దినం ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యమునిచ్చాడు, అందుకు స్తుతించు. ఆయన రక్షణ పాత్రను నీకు నాకు ఇచ్చాడు, అందుకు ఆయనను స్తుతిద్దాం. గొప్ప దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. చెప్తావా నోరు తెరిచి? అయ్యా నా జీవితంలో నీవిచ్చిన నాయన ప్రతి మేలుకై నీకు వందనాలు ప్రభా. భక్తుడు అంటున్నాడు, ఊరి తెంపబడను మనము తప్పించుకొని ఉన్నాము. హల్లెలూయా. ఈ రోజు ఊరి తెంపబడింది. పాపము శాపం అనే ఊరి నీ మీద నుంచి నా మీద నుంచి తెంపబడింది. ఈ రోజు ఆయన వేటగాని ఊరిలో నుండి నిన్ను నన్ను తప్పించాడు గనక ఆయన సన్నిధిలో చేతులెత్తి అయా నిజమే ప్రభా, పాపములో శాపములో మలినములో ఉండాల్సిన నా బ్రతుకును మార్చావు అయ్యా. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం నాకే అసహ్యంగా ఉందయ్యా, కానీ హిమము కంటే తెల్లగా
నా జీవితాన్ని మార్చావు. మురికి బట్టలను తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలను ధరింపజేశావు. నా పాపాలను తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరముగా పడివేశానని చెప్పావు. ఈరోజు నీవు నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు. చెప్పగలవా దేవుని సన్నిధిలో? నీవు ఒక్క తప్పు చేస్తేనే నీ తల్లిదండ్రుల జీవితాంతరాన్ని నేను తిప్పుతారు. కానీ దేవుడైతే నీవు చేసిన ప్రతి పాపమును తుడిచివేసి ఈరోజు ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండే అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి ఆయన సన్నిధిలో చేతులెత్తి, అయ్యా నీ తోడు నాకు ఉండని ఎడల ఈరోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు ప్రభా. ప్రవాహం వల్ల ఘోషించు జలములు మన ప్రాణం మీద పొర్లి పారినను ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. ఆయన సన్నిధిలో నీ చేతులెత్తి భక్తుడు అంటున్నాడు, యెహోవా స్తుతి నొందదగిన వాడు. ఈరోజు ఆయనకు స్తుతులు చెల్లిస్తావా? స్తుతులు చెల్లిద్దాం. నోలు తెరిచి స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, మహిమ మహిమ మహిమ, ఘనత 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 ప్రభావములు నీకే అయ్యా. స్తోత్రము నీకు, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, పూజార్హుడా, నీకు వందనాలు. చెప్తామా నోరు తెరిచి? ఈరోజు ఆయన నీకు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను గణపరచు. ఈరోజు ఆయన నిన్ను స్వస్థపరిచాడా? చెప్పు ఆయనతో, అయ్యా నన్ను స్వస్థపరిచిన యెహోవా నీకు వందనాలు. ఒకవేళ నీవు దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను చూస్తాడా? ఆయన వైపు చేతులెత్తి, నన్ను చూచుచున్న దేవా నీకు వందనాలు. చెప్తావా దేవునితో, గొప్ప దేవా నీకు వందనాలయ్యా. నా జీవితంలో నాయన నీవిచ్చిన ప్రతి మేళ్ళకై నీకు వందనాలు. ఏమిచ్చినా నేను రుణం తీర్చలేం ప్రభా. చెప్తావా నోళ్ళు తెరిచి, గొప్ప దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే. చెప్తాం దేవునితో, నా జీవితాన్ని రక్షించిన వాడా, ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టిన నీవు నన్ను విడిచిపెట్టలేదయ్యా, నీకు వందనాలని దేవునితో చెప్దాం. గొప్ప దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు. చెప్తావా నోళ్ళు తెరిచి, నీకు వందనాలు. హృదయపూర్వకంగా ఇటు అటు ఎవ్వరూ చూడొద్దండి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. ఈరోజు ఆనాడు స్త్రీ వచ్చి దేవుని పాదాల దగ్గరంట ప్రశస్తమైన అత్తరును పగలగొట్టి తన విలువైన తనకు విలువైన జుట్టును తీసుకొని ఆయన పాదాలు తుడిచిందంటండి. ఈరోజు ఆయన సన్నిధిలో ఆ రీతిగా నీ హృదయాన్ని కుమ్మరించగలవా? నీకున్నదంతా ఆయన ఎదుట పెట్టి, అయ్యా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు అయ్యా. నాకు లేని దాన్ని బట్టి నేను ఏడవను గాని నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నేను స్తుతిస్తాను ప్రభా. చెప్తావా దేవునితో, గొప్ప దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. స్వరమెత్తి పాడతావా? వేటగాని ఊరిలో నుండి, అవునయ్యా, నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. స్వరమెత్తి పాడతావా? ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన, ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. నమ్మి పాడతావా? రాత్రి వేళ భయముకైనను, అవునయ్యా, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన 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 స్వరమెత్తి పాడదాం. నా తండ్రి నీకే ఆరాధన,
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు. నమ్మి పడతావా? 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అవునేసయ్యా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా అవునేసయ్యా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా కీడమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా శైలమా ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. స్వరమెత్తి పాడదామా? ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన. స్వరమెత్తి పాడతావా? ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన అవునేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన 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 అవునయ్యా ఆరాధనకు యోగ్యుడము స్తుతులకు పాత్రుడము స్తోత్రార్హుడము నీకు వందనాలయ్యా. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము నా యొద్దకు రాదని చెప్పిన మహోన్నతుడా నీకు వందనాలు. ఆరాధన అంటే ఆయన నామాన్ని కనపరుద్దాం. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. అవునయ్యా 1000 మంది కూలిపోయినా 10,000 మంది పడిపోయినా అపాయము నా యొద్దకు రాదని వాగ్దానము చేసిన వాడా నీకు వందనాలయ్యా. ఈరోజు నా మీద ఉన్న ఊరిని తెంపినవాడా నీకు వందనాలు. ఆయన సన్నిధిలో నీ చేతులు ఎత్తుతావా? అవునయ్యా అవునయ్యా రాత్రి వేళ భయముకైనా పగటి వేళ బాణముకైనా అయ్యా ఏ అనారోగ్యముకైనా నేను భయపడను ప్రభా. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు నీవు నాకు తోడుగా ఉన్నావు. నీకు వందనాలు. ఈరోజు దేవుని సన్నిధిలో చెప్తావా? అయ్యా నాకు తోడుగా ఉన్నవాడా నీకు వందనాలు అయ్యా నీకు వందనాలు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకొన్నావే. నిన్ను ఆదుకుంటే పాడతావా? అవునయ్యా నన్ను ఆదుకున్నవాడా నీకు వందనాలు. ఇంతవరకు ఆదుకొన్నావు నన్ను ఇంతవరకు ఆదుకొన్నావు. స్వరవతి పాడతావా? నా వరకు ఆదుకొన్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. స్వరమెత్తి పాడతావు నీ పూర్ణ శక్తితో. ఆరాధన అవునయ్యా ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన ఎల్రోయి
నన్ను చూసావే వందనమయ్యా. ఈరోజు ఆయన నిన్ను చూస్తున్నాడు. పాడతావ స్వరం ఎత్తి. నన్ను చూస్తున్నవాడా, నా ప్రతి అవసరం ఎరిగినవాడా, నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా, యేసు నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదని చెప్తా స్వరమైతే. అవునయ్యా, నేను పూర్ణ మనసుతో నిన్ను కనపరుస్తానయ్యా. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్న. ఆరాధన 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 ఆరాధన. యెహోవా నిస్సి అని పాడదామా? యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, నాకు జయమిచ్చావని పాడదాం. అవునయ్యా, వందనమయ్యా. అవునెస్సయ్యా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, జయమిచ్చవే వందనమయ్యా, నాకు జయమిచ్చావే. నమ్మి పాడతావా? ఈరోజు ఆయన నీకు జయమునివ్వబోతున్నాడు. నీవు ఏ దుఃఖములో ఉన్నావో అందులోంచి బయటకు తేబోతున్నాడు. ఆయన నామాన్ని కనపరుస్తావా? నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ప్రేరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, అక్కర తీర్చావే వందనమయ్యా. అవునైనా అక్కర తెచ్చావు. పాడతావా? స్వరం ఎత్తి చెప్తావా ఆయనతో? నా ప్రతి అక్కరను తీర్చిన వాడా, నీకు వందనాలు. వందనమయ్యా, నా అక్కర తీర్చావే వందనమయ్యా, మా అక్కర తీర్చావే వందనమయ్యా, నాకు తోడై నిలిచావే వందనమయ్యా, నాకు తోడై నిలిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా, దేవా నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన. స్వరాలెత్తి పాడదాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. అవునయ్యా, దేవుని సన్నిధిలో మోకాలు వేయగలిగిన ప్రతి ఒక్కరు ఒకసారి మోకాలు వేద్దాం. ఈరోజు ఆయన తోడుగా ఉన్న ఎడల మన మీదకు వచ్చేవారు ప్రాణంతోనే మనల్ని మింగివేసేవారట. కానీ ఆయన మన చుట్టూ ఉన్న ఊరిని తెంపివేసి స్తుతులకు పాత్రుడుగా
స్తోత్రార్హుడుగా ఉన్న వాడి వైపు చూస్తావా? వేటగాని ఊరిలో నుండి నీ నా ప్రాణాన్ని తప్పించిన దేవుడు ఆయన. మన కొరకు ఆయనే ఈ లోకానికి ఒక రిక్తునిగా వచ్చి తన చివరి రక్త బిందువు వరకు కార్చి నీ నా పాపములను కొట్టివేసి ఈరోజు పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దాడు, నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దాడు. ఆయన సొంత కుమారులుగా రాజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడు కనుక ఆయన సన్నిధిలో నీ చేతులెత్తి, అయ్యా నేను పూర్ణ మనస్సుతో నేను ఆరాధిస్తానయ్యా. నా రక్షకుడుగా ఉన్నావు, నా అక్కర తీర్చేవాడిగా ఉన్నావు, నా పోషకుడుగా ఉన్నావు, నన్ను చూసే దేవుడిగా ఉన్నావు, నాకు జయమిచ్చేవాడిగా ఉన్నావు. నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుస్తావా? నాకు జయమిచ్చిన వాడా నీకు వందనాలంటూ చెప్తావా దేవుడితో? నాకు జయమిచ్చవే, నాకు జయమిచ్చవే, వందనమయ్యా నాకు తోడై నిలిచవే, వందనమయ్యా నాకు తోడై నిలిచవే, వందనమయ్యా నా అక్కర తీర్చవే, వందనమయ్యా నా అక్కర తీర్చవే, వందనమయ్యా నన్ను స్వస్థపరచవే. నమ్మి పాడతావా? ఈరోజు ఆయన నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. నన్ను స్వస్థపరచవే, వందనమయ్యా నాకు జయమిచ్చవే, నాకు జయమిచ్చవే, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో ఆరాధనా ఆరాధనా. స్వరం ఎత్తి చెప్దాం దేవునితో, ఆరాధన నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. అవునయ్యా, నీవు మాకు తోడుగా ఉండబట్టే ఈరోజు మేము బ్రతికి ఉన్నాం. నీకు వందనాలు అయ్యా. నీవు స్తుతి నొందదగిన వాడు ప్రభా, మా స్తుతులు నీకే. ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో చేతులెత్తి నాకు జయమిచ్చావు, నా అక్కర తీర్చావు, నాకు స్వస్థతనిచ్చావు, నాకు నువ్వు తోడుగా ఉన్నావని ఎవరైతే హృదయపూర్వకంగా చెప్పారో అయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో మేము ఒక నూతన కార్యము చూచుదుము గాక. రానున్న రోజుల్లో మీ కొరకు మేమందరం బలమైన సాధనములుగా వాడబడదుము గాక. అయ్యా, ఈ చిన్ని స్తుతి ఆరాధన నజరేయుడైన యేసు నామమున పేరట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 130. కీర్తనలు 137వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సర్వోన్నతుడా
మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ మీద ఆశ పెట్టుకొని ఉండాలని మీరు సెలవిస్తున్నారు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మా ప్రభా, మీ బిడ్డలుగా ఒక చోట చేరి మీ మాట కొరకై ఎదురు చూస్తున్నాం. మమ్మలను నింపండి, మమ్మలను సరిచేయండి, సరిదిద్దండి. మీ సంపూర్ణమైన విమోచనకు నాయన మేము తగిన వారంగా ఉన్నట్లుగా మమ్మలను మీకు అప్పచెప్పుకుంటూ మా అందరితో మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను లేనిది పోయిన వారమేనా? పోయిన వారం లేను. అంటే మా బంధువు ఒక ఆయన చనిపోతే వెళ్ళాం. మనం ఎవరి కోసం ఎదురు చూడాలంట? ఈ వాక్య ప్రకారంగా ఇశ్రాయేలు యెహోవా మీద ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? మనం చాలా ఆశలు పెట్టుకుంటాం చాలా మంది మీద ఈ లోకంలో కదా. చాలా మీద ఆశలు పెట్టుకొని మనం ఏమైపోతామంటే దెబ్బలు తింటా ఉంటాం, లేక బాధపడతా ఉంటాం. అంటే ఆశ వాళ్ళు తీర్చలేనప్పుడు, లేక ఆశ వాళ్ళు నెరవేర్చలేనప్పుడు, ఆశ మనకి తృప్తి కలిగించినప్పుడు ఏం చేస్తాం మనం? బాధ, వేదన, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. అందుకని ఆయన అన్నాడు, ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు ఆయన ఇశ్రాయేలు, నీవు దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి. యెహోవా మీదనే ఆశ పెట్టుకుంటే యెహోవా యొద్ద కృప దొరుకుతుందంట. అంటే ఆయన ఇందాక చెప్పాడు కదా సహోదరుడు, ఏమని? మంచివాళ్ళ మీద చెడ్డోళ్ళ మీద వర్షం కురిసినట్లుగా ఆయన అందరి మీద కనికరాన్ని చూపిస్తాడు దేవుడు. అందుకేగా దొంగ కూడా దేవుడా దేవుడా నేను పోతున్నా, నా పని సక్సెస్ఫుల్ చేసుకురావాలని ఆయన మొక్కుపోతాడు. అంతే కదా అందరూ కదండి. నీతిగా బతకాలనుకున్నాడు కూడా, దేవా నేను నీతిగా బతకాలనుకుంటున్నా, నాకు సహాయం చేయి అంటారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన దగ్గరే కృప దొరికింది కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకోవాలి అంటున్నాను. ఎందుకు ఆశ పెట్టుకోవాలి? ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరికింది. దేవుని దగ్గర విమోచనము దొరికింది. ఈ లోకమే కాదు, పరలోకం కూడా దొరికింది. అందుకని ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలన్నాను. ఆయన కృపలో మనకు ఏం దొరుకుతుందో ఒకసారి చూద్దామా? రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఎట్లాగూ ఉచితంగా. చూడండి, ఆయన్ని నమ్మితే, ఆయన్ని నమ్మిన వారు ఎలాగంట? ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. క్రీస్తు యేసునందలి ఎందుకన్నాడంటే ఆయనే మానవాళి కొరకు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చి, మరి ఆయన కన్యగర్భాన పరిశుద్ధుడిగా జన్మించి, మరి మానవాళి పాపముల ఆయన మీద వేసుకొని శిలువలో ఆయన తన ప్రాణాన్ని ప్రాణ త్యాగం చేశాడు. నీ కొరకు నా కొరకు ఆయన సర్వస్వాన్ని దారపోశాడు. చివరి రక్తపొట్టు వరకు ఆయన కార్చాడు నీ కొరకు నా కొరకు. అంతకన్నా ప్రాణ స్నేహితుడు విమోచకుడు ఇంకొకరు భూమి మీద లేరు. మానవాళి కొరకు చాలా మంది వచ్చారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. కానీ బాధల్లో వాళ్ళ బాధల కొరకు వాళ్ళు చేసుకొని పోయారు తప్ప మన బాధలు తీసివేయడానికి ఎవరు కూడా రాలేదు. కాబట్టి ఆయన క్రీస్తు యేసునందలి
విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆయన ఉచితంగా ఇస్తున్నాడంట. ఆ ఉచితంగా ఇచ్చేది పొందుకోవడానికి కూడా చాలా మంది రావటం వల్ల, ఆ విలువ తెలియటం వల్ల, ఆ విలువ తెలియటం వల్ల, అది ఎంత విలువైనదో అది అర్థం కావట్లా. ఏమండి? కాబట్టి మనలను మనము ఉచితంగా వచ్చే ఆ యొక్క విమోచనను పొందుకోవాలంటే క్రీస్తు యేసు నందలే మనకు దొరుకుతా ఉంది, ఉచితంగా దొరుకుతుంది. కాబట్టి నువ్వు క్రీస్తు యేసు నందున్న ఎడల ఏ శిక్షా విధి లేదు అని 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 8వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి చూడండి, ఆయన ద్వారా మనకు విమోచనము, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్న మనకి ఆయన యందు ఏ శిక్షా విధి లేదు. అనుకుంటాం కదా, అరే నరకం ఉంది, లేక స్వర్గం ఉంది, మన భాషలో పరలోకము ఉంది. ఆ పరలోకానికి పోవటానికి మరి క్రీస్తు యేసు నందలే విమోచనము ద్వారానే మనకు ఉచితంగా దొరుకుతుంది. కాబట్టి దానిని మనము పొందుకున్న మనమందరము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. ఆయన మీద ఆశ పెట్టుకుంటే మన సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అంటే ఈ లోకంలో దొరికింది, పరలోకంలో దొరికింది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనము యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 3వ వచనం చూడండి. 26, 3, 4 వచనాలు. యెషయా గ్రంథం 26 చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. చూడండి, కీర్తనలు ఎందా చదువుకున్నాం. యెహోవా తోడై ఉండని ఎడల మన మీదకి లేసువారు మనల్ని మింగివేస్తారు అని మనం ఎందా చదువుకున్నాం. అయితే మనము ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన మీద మనము ఎదురు చూడాలి. ఎందుకంటే ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళని ఎలా చేస్తాడంట? ఎన్ని సమస్యలన్నా ఉన్నాయి భూమి మీద, ఎంత ఇబ్బందులన్నా ఉన్నాయి, కానీ మనసులో, హృదయంలో ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే ఆయన మీద ఆనుకున్నప్పుడే దొరుకుద్ది, ఆయన మీద ఆశపడినప్పుడే దొరికిద్ది అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు నందలి కృపచేతనే మనము ఉచితంగా విమోచింపబడుతున్నాము. దేవునికి మహిమ. తర్వాత ఇంకా ఎందుకు అంటే, ఎందుకు అలా విమోచింపబడవలసి వస్తుంది అంటే 5వ అధ్యాయం 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమా 6:23. ఏందంట? పాపం వల్ల వచ్చు జీతము మరణం, దాని నుంచి విమోచన. ఆమేన్. ఎందుకు విమోచింపబడాలంటే మనము చదవండి, మళ్ళీ చదవమాట. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము. అది ఎందుకు ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఎందుకు విమోచించబడాలి అంటే 3వ అధ్యాయం 23వ వచనం చెప్తాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనం ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. మనం పూర్తిగా విమోచింపబడాలంటే, సంపూర్ణంగా విమోచన మనకు దొరకాలంటే ఆయన ద్వారానే, ఆయన దగ్గరనే, ఆయన యందలే. ఎవరై ఆయన అంటే క్రీస్తు యేసు నందలి మనకు విమోచన దొరుకుతుంది. కనుక మనం ఇంకా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం గారికి వెళ్దాం. మీరు చూడండి, మనము విశ్వాసము ద్వారా
ఎలా రక్షించబడ్డావమ్మా? ఏదో నేను ఉపవాసం ఉంటే, నేనేదో నీతి కార్యాలు చేస్తే, నేను చాలా మంచివాడిని, నేను మంచిదాన్ని అనుకుంటే కాదంట. దేని ద్వారా? ఆయన కృపచేతనే. ఆయన కృపలేనిది ఏమీ జరగదు మనకి, మన జీవితంలో. ఒక్కటే మన ఆశ ఆయన మీద పెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటావో అప్పుడు ఆయన కృపచేత నీవు రక్షించబడ్డావు. కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఏదో మనం అనుకుంటాం 100 మందికి చీరలు పంచితేనో, 1000 మందికి అన్నదానం చేస్తేనో, లేకపోతే భూదానం చేస్తేనో అనుకుంటాం. కానీ అవన్నీ తర్వాత. కానీ మొదట నీ ఆత్మ రక్షించబడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో ఉండాలి అంటే మీరు విశ్వాసం ద్వారా, అంటే ఆయన మీద ఆశ పెట్టుకోవటం ద్వారా, ఆయన మీద ఆనుకోవడం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం చేత మనం రక్షించబడ్డాం. ఆ రక్షణలోకి రావడానికి కూడా చాలా మంది రావడంలా. ఎలా రక్షణ వస్తుందయ్యా? దానికి కూడా సొల్యూషన్ చెప్పంటే ఉంది కదా. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవటం వలన, రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఎక్కడుందమ్మా? ఎవరి దగ్గర లేదది. ఎవరి ఆత్మకు వాళ్లే ఉత్తరవాది. ఎవరి నోరు వాళ్ళకే రక్షణ కార్యం జరుగుతుంది. అది ఎలాగో అంటున్నాడు ఇక్కడ, చదవండి. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా, చూడండి సింపుల్ గా ఇచ్చాడు నీకు. ఆ మాట పలికితే నీకు దేవుడు ఆయన కృప ద్వారా నీకు ఇచ్చే విమోచన, రక్షణ ఇవన్నీ ఉన్నాయి. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన దగ్గరకు రావాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడే ఈ కార్యం మనలో జరుగుతూ ఉంది. ఆయన కృపచేతనే జరుగుతుంది. నువ్వు చేయాల్సినది ఒక్కటే, ఆయన దగ్గరకు రావాలి, ఆయన దగ్గర ఉండాలి. ఆ రక్షణ నీకు ఉచితంగా ఆయన ఇస్తున్నాడు. ఏ డబ్బులు అవసరంలా, నీ నోటితో పలికితే ఇస్తున్నాడు, నీ హృదయంలో విశ్వసిస్తే ఇస్తున్నాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇంకా ఏమంటున్నాడంటే, సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు 2:8 అంటాడు. ఎక్కడి నుంచి మనల్ని లేపు పెడుతున్నాడు చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనము స్వతంత్రింప చేయుటకు వారిని మట్టిలో నుంచి ఎత్తువాడు ఆయనే. నిన్ను నన్ను మహిమ గల సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు కూడా ఆయనే. ఎంత గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చాడు ఆయన. దాన్ని మర్చిపోతున్నాం మనం. ఈ లోకంలో ఉన్న వారి మీద ఆశలు పెట్టుకొని, ఈ లోకంలో ఉన్న వారి మీద మనం వాళ్ళేదన్నారు, వీళ్ళేదన్నారు, వాళ్ళు ఇది చేస్తా ఉన్నారు, వీళ్ళు ఇది చేస్తా ఉన్నారని మనం పెట్టుకొని మనం బాధపడే కంటే ఒక్కటే, నీ గురి ఆయన మీద నిలిపి, నీ ఆశ ఆయన మీద పెట్టుకో. ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు. మనం అలా గురి పెట్టుకున్న వాళ్ళు కార్యాలు చూశారు, కార్యాలు చేశారు, కార్యాలు చేస్తూనే ఉన్నారు, సాక్ష్యాలు చెబుతూనే ఉన్నారు. ఈ రోజు జరగటం లేదు అంటే ఎక్కడో మనలోనే లోపం ఉందని మనం ఒకసారి మనల్ని మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఆయన మహిమగల సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చోబెట్టడానికి ఆయన ఒక్కడే సమర్థుడు గనక ఆయన మీద ఆశ పెట్టుకోమని చెప్తున్నాడు. ఇశ్రాయేలు, నువ్వు యెహోవా మీద ఆశ పెట్టుకోయ్యా, ఆశ పెట్టుకోమ్మా. ఎవరి మీద వద్దు ఈ లోకంలో. కాబట్టి ఇంకొక మాట కొలసీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి, 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనలను
చూడండి, అంధకారంలో జీవిస్తున్న అంధకార సంబంధమైన అధికారంలో నుండి చూడండి ఎక్కడి నుంచి మనల్ని విడుదల చేస్తున్నాడు. అంధకార సంబంధం, చీకటి సంబంధమైన పనులు, చీకటి సంబంధమైన కార్యాలు, చీకటి సంబంధమైన దురాత్మ శక్తుల ప్రభావం నుండి నిన్ను నన్ను విడుదల చేసేది ఆయనే, ఇంకెవ్వరు చేయలేరు, ఎవరి వల్ల కాదు, ఆయన ఒక్కడి వల్లనే ఆ విడుదల, నీకు నాకు విమోచనము దొరుకుతుంది. కాబట్టి ఆయన అంటున్నాడు అనమాట, ఆయన వలన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, చూడండి, తాను ప్రేమించిన కుమారుడు ఎవరు? యేసు ప్రభు ఈ లోకానికి, అయ్యా ఇదిగో మానవులు రక్షించడానికి నేను వెళ్తాను అన్నప్పుడు వెళ్ళమన్నాడు. వచ్చాడు, కన్య గర్భాన పుట్టాడు. పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని దారపోసి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడు నీకు నా కొరకు ఆయన అప్పగించాడు. ఆ కుమారుడు వచ్చాడు, ఆయన ద్వారా మనకి రాజ్య నివాసులుగా మనకి ఒక భాగ్యం దొరికిందండి. ఇక్కడే కాదు, వివేగాలుండే భాగ్యం దొరికింది. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఆయన కొరకు మనం ఎలా ఉండాలి? నమ్మకంగా జీవించాలి. ఈ కొంచెం కాలమే ఇది. ఎన్ని 60-70 సంవత్సరాల్లో నువ్వు అన్నావు నేనన్నానని మనం పొట్లాడుకుంటా మన రక్షణ ఎందుకు పోగొట్టుకోవాలి? ఏమండి, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, మనసులో బాధ, ఎవరి మీద బాధ పెట్టుకోకూడదంట, ఎవరి మీద కోపం పెట్టుకోకూడదంట, ఎవరి మీద అసూయ పెట్టుకోకూడదంట. అసూయ, కలహం, ద్వేషం, మత్సరము ఇవన్నీ మనలో ఉండకూడదు. గర్వం అవన్నీ తీసి పక్కన పడేసేయాలి. ఎందుకంటే నిత్య రాజ్యంలో ఆయన రాజ్య నివాసులుగా ఉండవలసిన నీవు నేను దాన్ని పోగొట్టుకుంటేట్లా? 60-70 సంవత్సరాల జీవితంలో మనం దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వస్తా ఉంటాయి. అదే అన్నాడు కదా, యెహోవా తోడై ఉండని ఎడల ఆ పడ్డ మనుషులు నా మీద నన్ను మింగేస్తారేమో అన్నాడా? ప్రాణంతోనే మింగేస్తారంట. అలాంటి పరిస్థితులు ఈ లోకంలో ఉంటాయనే ఆయన అంటున్నాడు, యెహోవా నీకు తోడుగా, ఇమ్మానుయేలుగా నీకు నాకు తోడుగా ఆయన ఉన్నాడు. మనం పోయిన వారం చదువుకున్నాం కదా, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెడతావు. మత్తయి సువార్త 1:21 నుంచి మనం చదివితే మాటలు ఉంటాయి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు. తర్వాత ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెడతావు అని ప్రభు తన ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. ఇమ్మానుయేలుగా నీకు నాకు ఉండటానికి వచ్చాడు ఆయన. రక్షకుడుగా ఆయన వచ్చాడు. యేసు అనే మాటకు అక్కడ పుట్టినటువంటి రక్షకుడు అని అర్థం. ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఆ కుమారుని ద్వారా నీవు నేను రక్షించబడుతున్నాము, విమోచింపబడుతున్నాము. అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని యొక్క ఆ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడంట. అంతకన్నా దాన్ని ఏం కావాలండి మనకు? చెప్పండి. ఈ లోకంలో ఎన్నున్నా ఎన్ని సంపాదించినా అన్ని వదిలిపెట్టుకోవాల్సింది. అవునా? ఎత్తుకొని పోతావు, ఏమన్నా ఒక్కడే ఎత్తుకుపోతావు. నీవు రక్షించబడి యేసు ప్రభు నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసు నీవే నా నాయకుడవు, నీవే నా సమస్తమని ఎవరైతే అనుకొని ఆయన యందు భూమి మీద ఉన్నంత వరకు జీవిస్తారో వారిని ఆయన తీసుకొని పోతాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన రాజ్య నివాసులుగా చేసుకుంటాడు. ఆయన రాజ్యంలో నీవు నేను ఉంటాం, యుగయుగాలు ఉంటాం.
ఆయన కృప ద్వారానే ఇవన్నీ ఏదైనా జరిగితే ఏమైందా, ఆయన కృప ద్వారానే నువ్వు రక్షించబడ్డావు. ఆయన కృప ద్వారానే మనకి నిత్య జీవం కలుగుతుంది కదండి. అదేనా? రోమ 6:23 చదువుకున్నాం కదా ఇందాక. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యందు నిత్యం జీవించే ఆ జీవితాన్ని నీకు నాకు ఆయన ఇచ్చాడు. కృప ద్వారానే అంట. ఆయన కృప ద్వారానే మనము నిత్యం జీవిస్తాం. ఆయన కృప ద్వారానే మనము రక్షణ పొందుతున్నాం. ఆయన కృప ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. తర్వాత తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. 2వ తెస్సలోని పత్రిక చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత, చూడండి, ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చేవాడు కూడా ఆయనే, రక్షించేవాడు ఆయనే, నీతిమంతులుగా తీర్చేవాడు ఆయనే. శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి మనలను ప్రేమించిన కారణం చేత, ఆయన కృప చేత నిత్యమైన ఆదరణ అంట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పుడు మనకు ఆటుపోట్లు వస్తానండి. ప్రతి విశ్వాసికి భూమి మీద ఖచ్చితంగా వస్తాయి. యేసు ప్రభు అన్నాడు, నేను అగ్గి వేయడానికి వచ్చాను అన్నాడు భూమి మీద. అవునా? కుటుంబం, తల్లికి పిల్లకి ఇట్లా కుటుంబం నలుగురుంటే నలుగురిలో భేదాలు ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? సమాధానం. అందుకే అన్నాడు, సమాధానాన్ని మీరు వెంటాడండి, సమాధానం కొరకు మీరు ఎదురు చూడండి, సమాధానం కొరకు మీరు నిలిచి ఉండండి అని చెప్తాడు రకరకాలుగా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించిన కృపచేత నిత్యమైన ఆదరణ. ఒకటి ఆదరణ, రెండేమో శుభ నిరీక్షణ. మనం ఎన్నో ఈ లోకంలో నిరీక్షిస్తాం, కానీ ఆయన యందు నిరీక్షిస్తే నీకు ఆ నిరీక్షణకి సమాధానం దొరికిద్ది. అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును, చూడండి, ప్రతి సత్కార్యం నీ చేత చేపిస్తాడు. ప్రతి సద్వాక్యం అంటే నువ్వు మంచి మాట నీ నోటి నుంచి పలికిస్తాడు. నీ నోటి నుంచి చెడ్డ మాటలు రావు. నీ నోటి నుంచి ఏమొస్తాయి? మంచి మాటలు, అంటే సరి అయిన మాట వస్తుంది, సమాధానకరమైన మాట వస్తుంది. మన నోటి నుంచి అలాంటి మాటలు రావాలంటున్నాడు. అది మీ నోటికి అనుగ్రహించబడును గాక అంటున్నాడు. అది మిమ్మల్ని స్థిరపరచును గాక అంటున్నాడు. అంటే దాంట్లో మంచి మాటలు పలికే దాంట్లో నిన్ను స్థిరపరచును గాక అంటున్నాడు. ఏమండి? మన కుటుంబాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, అవునా? ఉద్యోగం ఇచ్చాడు. నువ్వు ఉద్యోగానికి పోయినప్పుడు అలానే ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు అలానే ఉండాలి, సంఘంలో ఉన్నప్పుడు కూడా సద్భావన కలిగి ఉండాలి. సద్వాక్యముల చేత నువ్వు, మంచి మాటల చేత నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. ఎక్కడన్నా ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు, ఉద్యోగం దగ్గర ఉండి, ఎక్కడన్నా ఉండు, నీ నోటికి ఏ రావాలంట? ఆ సద్వాక్యమే రావాలి అని ఆయన చెప్తున్నాడు. అందులో మిమ్మల్ని స్థిరపరచును గాక అంటాడు. దేవునికి మహిమ. ఇంతకంటే మంచి మాటలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? దేవుని దగ్గర నుంచే దొరుకుతాయి. అందుకని అన్నాడు ఆయన, నా మీద ఆశ పెట్టుకోండి, నన్ను నమ్ముకోండి, నా మీద ఆశ పెట్టుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర నిత్యమైన సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఇంకా అంటున్నాడు రోమపత్రిక 5:17లో, రోమ 5:17లో మాట 5:17
మరణము ఒకని అపరాధ మూలమున. చూడండి ఎందుకు ఇదంటే, మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే. చూడండి ఒకని ద్వారా మరణం వచ్చింది. ఎవరైనా? ఆదాము. మళ్ళీ ఒకని ద్వారానే మనకి రక్షణ. మనం నీతి ద్వారా మనము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను మనము యేసుక్రీస్తు ద్వారానే మనకి ఏలే అవకాశం వచ్చింది. ఇక్కడ వెళ్తాం, అక్కడ వెళ్తాం. దేని మీద? దురాత్మల మీద మనకు అధికారం ఇచ్చాడు. సాతాను మన కాళ్ళ కింద పెట్టాడు. మనం దేవుని వైపు చూస్తే వాడు కాళ్ళ కిందకి వెళ్ళిపోతాడు. మనం కాళ్ళ కింద చూస్తే వాడు పైకి వస్తాడు. నేనున్నాను అంటాడు. కానీ మనం పైకి చూస్తే ఆయన మీద ఆధారపడితే వాడు మన కాళ్ళ కిందకి వెళ్ళిపోతాడు. నాకు ఇక్కడ అవకాశము లేదనుకుంటే వెళ్ళిపోతాడు కిందకి. అందుకంటే వాడు కాళ్ళ కింద పెట్టాడు, మన కాళ్ళ కింద పెట్టాడు. ఎక్కడ పెట్టాడయ్యా? చూపిస్తా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఏమండి? ఆ సంఘం ఎవరంట? ఆ శరీరం ఎవరు? నువ్వు, నేను, మనము. ఆయన శిరస్సు అయితే మనం శరీరం అయితే దాన్ని ఎక్కడ పెట్టాడు? సమస్తం దాని పాదాల కింద పెట్టాడంట. అంటే మన పాదాల కింద పెట్టాడు. ఇంకా నాకు బాగలేదు, ఇంకా నేను ఏమైపోతున్నానా అనుకునే అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీద ఆశ పెట్టుకో. చెప్పాడు కదా ఇశ్రాయేలు. మళ్ళీ అక్కడికి వెళ్దామా? 130 కీర్తన అక్కడికి వెళ్దాం. 7వ వచనం. ఇశ్రాయేలు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? యెహోవా యొద్ద కృప దొరుకును. చూడండి, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కాబట్టి ఆ కృప ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు యేసు నందలి విమోచనము, క్రీస్తు యేసు ద్వారా రక్షణ, క్రీస్తు యేసు ద్వారా నిరీక్షణ, నీతిమంతులుగా తీర్చబడటం. ఇవన్నీ కూడా క్రీస్తు యేసు నందలే. మనకి ఏ శిక్షా విధి కూడా లేదు. అన్ని ఆయన ద్వారా ఉండే గనక ఆయన దగ్గరే దొరుకుతుంది అని చెప్పాడు. చివరిగా మాట మనం చదువుకుందాం. పేతురు పత్రిక 5వ అధ్యాయము 1 పేతురు 5. 1 పేతురు 5:5. మా వినండి పిన్నలారా, మా చెప్తున్నా,
నేనేదో పెద్ద అయిపోయా, నేనేదో పెద్దదాన్ని అనుకోకూడదు. మనం అందరం ఎవరివి? దేవుని పిల్లలము, చిన్నవారం. గుర్తుపెట్టుకోండి, ఎంటుకలు నడిచిపోయినా కూడా మనము దేవుని దృష్టిలో చిన్నవారమే. అందుకు అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు ఎలా ఉండాలంట? మనం లోబడి ఉండాలి. తర్వాత మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ఏం చేయాలంటే మనము ఎదుటి వారి ఎడల, నీ ఎదుట ఎవరున్నారు? నీ కుటుంబంలో ఎవరున్నారు? సంఘంలో ఎవరున్నారు? సంఘం బయట నువ్వు తిరుగుతున్నప్పుడు ఎవరున్నారు? నీ ఎదుటి వారి ఎదుట నువ్వు ఎలా ఉండాలంట? దీన మనస్సు ఏం చేయాలి? అను వస్త్రాన్ని, మన వస్త్రం అలా ఉండాలి. అమ్మా, ఎంత దీనురాలు, ఎంత దీనత్వం కలిగిన మనిషి, ఎంత దీనత్వం కలిగిన వాడు. ఇది మాటలు మనలో అవతల నుంచి సాక్ష్యం మనకి రావాలి. అంటే ఏమంటున్నాడు? ధరించుకొని మిమ్మును మన అలంకారం ఏందంట? తలతల మెరిసే వస్త్రాల కాదు, దీన మనసు అనే వస్త్రము మనం ధరించుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అహంకారులను, ఎవరిలో అహంకారం ఉండదో వాళ్ళని ఎదిరించి, అది సంగతి. కృప ఎక్కడ దొరుకుతుంది అన్నాడు? ఆయన మీద ఆశ పెట్టుకోండి, యెహోవా యొద్దనే కృప దొరుకుద్ది. ఆ కృప దొరకాలి అంటే ఏం చేయాలంటున్నాడు? దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించు. మన అలంకరణ ఎలా ఉండాలంటే దీన మనస్సు అనే అలంకరణ. ఆ అలంకరణ ధరించుకుంటే అప్పుడు దేవుడు చేసే కార్యం చూస్తాం మనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అందును బట్టి మనము ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన మీద మనము ఆయన కృప కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన సంపూర్ణ విమోచన మనకి ఇస్తాడు. ఇట్టి కృప నీకు నాకు ఆయన అనుగ్రహించి క్రీస్తు యేసు ద్వారా మనకు విమోచన అనుగ్రహించును గాక. ఈ వాక్యం ఫలించినట్టుగా వజ్రం గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రము 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 నానా ప్రేమ గల మా పల్లపు తండ్రి, నీ బంగారు పాదములు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. దేవా, మరొక పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. నీ సన్నిధిలో నానా అయా స్తుతించి గణపరిచి మహింపరచుకోవడానికి ఇచ్చిన మరి సమయాన్ని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలయ్యా. నీ దాసులు నానా నీ శిలువ వాటిని మరుగుపరుచుకొని నా తండ్రి నానా అయా కొన్ని మాటలు మాతో నానా మాట్లాడినందుకు నీ స్తోత్రాలు. ప్రతి మాట నా తండ్రి నానా మా హృదయంలోకి నా తండ్రి నాన్న దాచుకొని నెమరు వేసుకొని నా తండ్రి నాన్న అయ్యా నీరు కట్టి ఫలించేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నీకే స్తోత్రాలు అయ్యా. దేవా, ఈ లోకంలో మనుషులను రాజులను నమ్ముట కంటే నాన్న అయ్యా మరి యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలని చెప్పావు దేవా. నీకే స్తోత్రాలు నాన్న అయ్యా. ప్రతి విషయంలో కూడా నా తండ్రి నాన్న నిన్ను ఆనుకొని నాన్న నీ మీద ఆశ పెట్టుకొని నాన్న అయ్యా జీవించటకు సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాన్న మనుషులు అయితే నా తండ్రి మనుషుల మీద నాన్న ఆశ పెట్టుకుంటే నా తండ్రి నాన్న అయ్యా మరి ఎంతో నా తండ్రి నాన్న అనేకమైన విషయాల్లో నా తండ్రి నాన్న అయ్యా నమ్మకాన్ని నాన్న పోగొడతారు. కానీ నా తండ్రి నాన్న నువ్వైతే వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక నా తండ్రి నాన్న అయ్యా నీ వాగ్దానాలు పట్టుకొని నీ సంధిలో మేము ప్రార్థించినప్పుడు ప్రతి విషయంలో కూడా నా తండ్రి నాన్న అయ్యా మరి మా ఆశలన్నీ కూడా నాన్న నువ్వు తీర్చే దేవా. నీకే స్తోత్రాలయ్యా. ఎవని మనసు నా మీద ఆనుకుంటుందో వాళ్ళకు పూర్ణ హృదయం, పూర్ణ శాంతి, పూర్ణ ఆరోగ్యం సమస్తము నేను ఇస్తానని వాగ్దానం చేసేవి దేవా. నీకే స్తోత్రాలు నా తండ్రి. పోయి ఇశ్రాయేలు నా తండ్రి నాన్న అయ్యా నా మీద నాన్న ఆశ పెట్టుకొని నీకు కృప దొరికిద్దని నా తండ్రి నాన్న ఎన్నో మాకు నా తండ్రి నాన్న బైబిల్లో వాగ్దానాలన్నీ నా తండ్రి నాన్న మేమందరం కూడా నాన్న స్వతంత్రించుకొని నా తండ్రి నాన్న నీ మీద ఆశ పెట్టుకొని నా తండ్రి నాన్న జీవించడానికి సహాయం చే దేవా. నీకే స్తోత్రాలయ్యా. దేవా, మా కొరకు నా తండ్రి నాన్న ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నా తండ్రి నాన్న ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు మా పక్షాన నా తండ్రి నాన్న అయ్యా నువ్వు క్రయదానం చెల్లించి నా తండ్రి నాన్న మాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు దేవా. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఈ రక్షణ నా తండ్రి నాన్న ఎన్నటికీ నాన్న మరి పోగొట్టుకోకుండా నాన్న కడ వరకు నా
తండ్రి నాన్న మా జీవితం అంతా కూడా నా తండ్రి నాన్న అయ్యా నీ రాకడా మా పోకడా తెలియనంత వాటి నా తండ్రి వచ్చేంత వాటికి కూడా నాన్న నీ మీద ఆశ పెట్టుకుని నాన్న నీ వైపు చూస్తూ నా తండ్రి నాన్న అయ్యా భక్తిని నాన్న కొనసాగించుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ సంఘాన్ని ఇంకా నా తండ్రి నాన్న అభివృద్ధి పరిచి విస్తరింప చేసినాన అయ్యా సంఘం కొరకు నాన్న భారం కలిగి ప్రార్థించే బిడ్డలు నా తండ్రి నాన్న అయ్యా కన్నీటితోటి నాన్న రోదన చేసే బిడ్డలు నాన్న నువ్వు లేవనెత్తి సహాయం చేయమని సంఘం నీది నా తండ్రి నాన్న నీ స్వరక్తం పెట్టి కన్నావు కనుక నా తండ్రి నాన్న అయ్యా మమ్మల్ని అందరూ కూడా నాన్న తండ్రి ఒక ఐభయాలుగా నాన్న నువ్వు ఉంచావు కనుక నాన్న ఒక శరీరాలుగా మమ్మల్ని ఉంచావు కనుక నాన్న అట్టి కృపతో నన్ను మమ్మల్ని అందరం కూడా దీవించి ఆశీర్వదించమని ఇంకా దైవజన్ని ఇంకా బహుగా వాడుకోమని నా తండ్రి నాన్న అనేకమైన మర్మాలు నాన్న అయ్యా నీ బిడ్డకు అందించి నా తండ్రి నీ శక్తితో నీ బలంతో నాన్న నింపి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామములో అడిగి స్తుతించి ప్రార్థించి జవాబులన్నీ పొంది ఉన్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు. ఈ సమయంలో యేసు ప్రభువు నా సొంత రక్షకుడిని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందిన వారందరూ కూడా ఆయన శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందిదని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అనే కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువోత్సవ వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధిగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు నాయన. ఈ దినం మా ప్రభా మీ శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతుండగా మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోమన్నావు. నిజమే, మా కొరకు మీరు మరణించారు, చివరి రక్త బొట్టు వరకు కార్చారు నాయన. తలకి ముళ్ళ కిరీటం, చేతులకి మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు మా కొరకు నాయన. మా యొక్క పాప భారం అంతా మీరు సిలువలో మోసారయ్యా. మీరు మరణించారు, తిరిగి లేచారు నాయన. నా కొరకు మరణించి తిరిగి లేచాడని సాక్ష్యం నాయన ఇతరులకు ప్రసురము చేయ నిమిత్తం ఇందులో పాలు పంపులు పొందమన్నావు. మీ శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న మేము ఇతరులకు నాయన ఈ సువార్తను ప్రకటించాలనే భారం మా మీద మీరు ఉంది అయ్యా. మేము సామర్లుగా ఉన్నాం, మీ సన్నిధికే సరిగా రావట్లేదు అయ్యా. మేము ఇంకా ప్రకటించే దగ్గర ఎక్కడున్నాం? ఒకసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం మీరు ఇస్తున్నారు అయ్యా. మేము సామర్లుగా ఉండక మీ మరణ పునరుద్ధాములను మేము జ్ఞాపకం చేసుకుని దాని విలువ ఏంటో అయ్యా ఈ దినమన్నా అయ్యా మీరు ఇచ్చిన ఉచితమైన రక్షణ, నీతిమంతులుగా తీర్చబడిన ఆ తీర్పు, మహిమ గల సింహాసనం మీద కూర్చోబెట్టిన ఆ యొక్క మహిమ ప్రభావాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మా పనేంటో మేము గుర్తెరిగి మీ మరణ పునరుద్ధానములను ప్రసురము చేయ నిమిత్తం దీన్ని చేయమన్నాం. అలా మేము చేయటానికి ఇంతవరకు నాయన ఎవరైనా మేము చేయకపోతే మేము ఆఫీసుల్లోనూ అయ్యా, మేము నడుస్తున్న దగ్గర, మేమున్న దగ్గర, మేమున్న ప్రాంతంలో అయ్యా మా బంధువులకు, స్నేహితులకు అయ్యా ఈ యొక్క శుభవార్తను తెలపడానికి మేము సిద్ధపడి ముందుకు అడుగు వేయినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని, అలా మేము చేయుటకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం. సహాయం చేయమని, మీ శరీర రక్త మాంసంలో చేయి వేస్తుండగా మాకు సహాయం చేయమని. ఇంతవరకు మా నిర్లక్ష్యం కొరకు క్షమించండి, అవిధేయత కొరకు క్షమించండి అయ్యా. మేము నాయన ఆ విధంగా మీ కొరకు సాక్షులుగా నిలబడినట్లుగా, సాక్ష్యం చెప్పేవారిగా ఉండినట్లుగా మమ్మల్ని నడిపించమంటూ, అందులో చేయి వేయడానికి అర్హత దయచేయమంటూ యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆయన శరీరము, ఆయన రక్తం మన యొద్దకు వస్తుండగా రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న వారందరూ మోకాళ్ళు ఎద్దాం దేవుని సన్నిధిలో. ఈరోజు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రాణనాథుని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అవును సువార్త ప్రకటించాల్సిన భారం మన పైన ఉంది కనుక ఈరోజు దేవుణ్ణి అడుగుదామయ్యా,
నీ ఆత్మను నా పైన సువార్త చెప్పడానికి నన్ను సిద్ధపరచు. నా కొరకు నీవు కార్చిన ప్రతి రక్త బిందువుకై నీకు వందనాలంటూ కృతజ్ఞత హృదయముతో దేవుని వైపు చూస్తూ మోకాళ్ళ మీద కొద్దాం. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, ఈ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, కలుషితుడైన పాపాత్ముడను నిష్కలంకముగా నన్ను మార్చుటకు, కలుషితుడైన పాపాత్ముడను నిష్కలంకముగా నన్ను మార్చుటకు, పావన దేహములో గాయాలు పొంది, పావన దేహములో గాయాలు పొంది, రక్తమంత చిందించినవా, నీ రక్తమంత చిందించినవా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా కొరకు నాయన కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినం మృత్యుంజయుడిగా లేచి మా మరణ పునరుద్ధానములను ప్రసురము చేయ నిమిత్తం అయా ఇందులో చేయమేయమన్నావు. అయా మీ మరణ పునరుద్ధానములను ప్రజలకు తెలియజేయుటకు నన్ను మమ్మలను ఒక సాధనంగా మీరు వాడుకోండి.
అయ్యా అలా ముందుకు వేయటానికి అడుగు వేయటానికి మమ్మలను నడిపించమంటూ మీ శరీర రక్త మాంసంలో చేయి వేయుటకు మాకు ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. సాక్ష్యాల సమయం.